దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుట అనే అంశమును మనము ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనము నుంచి మనము 15 వరకు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా తాను పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనకు మన పితరులతో చేసిన ఆ యొక్క ప్రమాణం ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే మీరు ఈ విధులను విని వాటిని అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట విని ఆ మాట ప్రకారం మనం అనుసరించినట్లయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క మాట విన్న వాళ్ళ మీద అమితముగా ఉంటది. అదే విధంగా 13వ వచనం, ఆయనను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్యమును, నీ ద్రాక్షరసము, నీ నూనెయు, నీ పశువులు మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఈ నూతన సంవత్సరములో దేవుడు ప్రతి దీవెన నీకే సొంతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి ఎప్పుడు మీరు ఆయన విధులను దేవుడు చెప్పే మాటలు విని వాటిని అనుసరించిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ప్రేమించి ప్రేమతో పాటే ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తున్నాడు. నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారట ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రాలు. ఈ 2025లో ఎంతమంది అయితే పోయిన సంవత్సరము దీవెనలు లేక ఆశలు లేక మరి బాధతో ఉన్నారో వారిని ఈ సంవత్సరం దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఏమంటున్నాడు? నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు ఇంకా నీ గర్భఫలము, నీ భూఫలము అంటే నీ సంతానము లేని వారికి కూడా ఈ 2025లో దేవుడు సంతానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. అదే విధముగా నీ భూఫలం, నీ యొక్క పంట పోయిన సంవత్సరము బాగా రాలేదా? తెగులు చేత ఖరాబ్ అయిపోయిందా? ఈ సంవత్సరం దేవుడు మంచి పంట ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నీ ద్రాక్షరసము, నీ నూనెయు, నీ పశువుల మందరు సమస్తాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే ఒకటి మనం చేయవలసింది దేవుని యొక్క విధులను విని వాటి ప్రకారంగా నడుచుకుంటే ఈ దీవెనలన్నీ మనకే సొంతమైతాయి. అంటే మానవుడు ఇంకను దేవుడు అంటే ఇష్టమే అంటున్నాడు కానీ మనసులో దేవుని మరి మాటలు ఉంచుకోవడం లేదు, దేవునికి ఇష్టంగా జీవించట్లేదు. కనుకనే ఆ దీవెనలంటే మన మీదకి రాకుండా దూరం అయిపోతున్నాయి. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటిదంటే 12వ వచనం, సమస్త జనముల కంటే ఎక్కువ నువ్వు ఆశీర్వదించబడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. సమస్త జనుల కంటే ఈ సంవత్సరము ఎవరైతే పోయిన సంవత్సరము బాధలు, వేదన, దుఃఖముల చేత బాధపడుతున్నారు, కుంగిపోయినరు అప్పుల సమస్యతో, ఈ సంవత్సరం దేవుడు మాట్లాడుతున్నాడు సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు అంటున్నాడు. నీవు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తము దేవునికి ఇష్టమై ఉన్నది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారంగా అనుసరించడం నేర్చుకుంటే నిన్ను వాగ్దానం చేసిన దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకేమంటున్నాడు 15వ వచనంలో, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవెరిగిన ఐగుప్తులో కఠినమైన క్షయ వ్యాధులంటే నీకు దూరపరిచి అంటున్నాడు. అంటే దేవుడు ఈ లోకంలో చూసినట్లయితే అనారోగ్యాలు కూడా చాలా మందిలో వస్తున్నాయి. రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి. కనుక దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దేవుని యొక్క మాటల విధులను విని అనుసరించినట్లయితే ఆ సర్వ రోగములు, ఈ యొక్క చికెన్ గున్యా, మంకీ గున్యా, స్వైన్ ఫ్లూ, కరోనా, ఇప్పుడు కొత్తగా కూడా వస్తున్న వైరస్ ఏదైనప్పటికీ కూడా అది ఏమంటున్నాడు దేవుడు? నీ యొద్ద నుండి తొలగిస్తారట. దేవునికి స్తోత్రాలు. అంటే ఈ యొక్క లోకంలో రోగాలు వస్తున్నాయి. మరి చైనా ప్రాంతంలో భయంకరంగా వైరస్, తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా వైరస్ అనేది సోకుతున్నది. కానీ దేవుని యొక్క మాట నువ్వు ఎప్పుడైతే వింటావో దేవుడు ఏం చేస్తారట? మరి నీ యుద్ధ నుండి ఆ రోగము రాకుండా కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో అంటాడు, నిన్ను గూర్చిన తన దూతలకు ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రాలు. కనుక ఎన్ని రకాల వైరస్లు భూమి మీద ఉన్నా మనకు భయం లేదు. ఎందుకంటే
దేవుని యొక్క వాక్యం మనము 91వ కీర్తన మనం చూసినట్లయితే 3వ వచనం, వేటకాని ఊర్లో నుండి ఆయనను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రాలు. 2025లో రకరకాల కరోనా టైపు గాని, ఇంకా ఎలాంటి వ్యాధులైనా రాని, కానీ దేవుని యొక్క మాటలు వింటున్నావు గనక అలాంటి తెగులు రాకుండా నిన్ను దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకేమంటున్నాడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ వచనం, నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఎలాంటి వైరస్లు నీ ఇంటి చుట్టూ రావు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావు, వాటి ప్రకారం నడుస్తున్నావు గనుకనే, నువ్వు నడుస్తున్నది దేవుడు చూస్తున్నాడు గనుక ఇలాంటి వైరస్లు వస్తే వాటిని నీ దగ్గర రాకుండా దేవుడు నిలబడి నీ ఇల్లును, నీ కుటుంబాన్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఏవో వైరస్లు వస్తాయని చెప్పేసి మనం భయపడి, దిగులు పడి, బెంగపడ అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుని యొక్క మాట వింటున్నామా, అనుసరిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క మాట వినక అనుసరించినట్లయితే మనకు భయపడాలి. కనుక దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మరి దేవుడు మనకు అపాయమేమీ రాదంటున్నారు. దేవునికి స్తోత్రాలు. కనుక లోకంలో ఎన్ని రకాల రోగములు వచ్చినా గానీ దేవుని యొక్క మాట విని వాటి ప్రకారంగా జీవిస్తున్న వ్యక్తికి మాత్రం ఎలాంటి రోగం రాదు. ఇక్కడ చూసినట్లయితే మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండములో కూడా, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47వ వచనంలో, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నిలబడగా ఆ తెగులు ఆగిపోయాను. కనుక ఇక్కడ అహరోను జీవితంలో చూసినట్లయితే అప్పుడు తెగులు అంటే వైరస్ అనేది ఉన్నది అప్పుడు కూడా, ఇది కొత్తదే కాదు. అయితే ఇక్కడ ఈయన ఆ చచ్చిన వారి మధ్యలో, నిలబడ్డ వారి మధ్యలో పోయినప్పుడు మరి ఈయనకు ఏది కూడా మరి చేతుల నుంచి సోకలేదు వైరస్, ఏ ప్రకారం మూతి నుంచి కూడా సోకలేదు. అంటే దేవుని యొక్క మాట విని వారి ప్రకారంగా జీవించే వారికి ఏ వైరస్లు సోకకుండా దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రాలు. మనం వైరస్ను ఆపేవారుగా ఉండాలి, కానీ వైరస్కు భయపడేవారుగా మనం ఉండద్దు. దేవునికి స్తోత్రాలు. కనుక ప్రార్థన జీవితం అనేది తగ్గుతున్నది కనుక సాతాను ప్రభావము, ఈ పాపము ప్రభావం అనేది ఎక్కువ విస్తరిస్తున్నది. కనుక ఎప్పుడైతే ప్రార్థన జీవితము, ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన జీవితము కలిగి ఐక్యంగా మరి ప్రపంచ దేశాల కొరకు చేసినట్లయితే ఈ ప్రార్థన ధూపముతోటి ఆ వ్యాధి ఆగిపోతుంది. అందుకే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు అక్కడ, తెగులు జనులలో మొదలు పెట్టి ఉండడు. కాగా అతడు ధూపము వేసిండట. ప్రార్థనలో ధూపం మనం వేయాలి. వైరస్ అంతని చెప్పేసి భయపడు, దిగులు చెందడము, బెంగపడం కాదు, కానీ ప్రార్థన ధూపము అహరోన్ లాగా ప్రతి ఒక్కరు వేసినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని చూస్తారు. అక్కడ ఆ వైరస్ అనేది ఆగిపోయింది. కనుక మన భారతదేశంలోకి వైరస్ అనేది రావద్దంటే మనం ఈ కార్యక్రమం చూస్తాం. మనమందరం కూడా ఒక్కొక్కరము మనము వ్యక్తిగతంగా మన ప్రార్థన ధూపం వేసి వైరస్ను ఆపుదాం. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.